ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో మనకి బేసికల్లీ భిక్షు యాదవ్ అనగానే ఒక టెర్రిబుల్ విలన్ కనిపిస్తాడు. బట్ భిక్షు వచ్చారనమాట. ఈయన చాలా ఫన్నీగా ఉన్నారు. సో రీసెంట్గా రిలీజ్ అయిన హుషారు పెట్టలు టీజర్ ట్రైలర్ చాలామంది చూసుంటారు. దాని సృష్టికర్త అనమాట, దాని క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. నాతో పాటు డైరెక్టర్ భిక్షు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ భిక్షు గారు. హాయ్. ఏంటి మీ పేరుకి మీకు అసలు సంబంధమే లేదు. అంటే మేము భిక్షు యాదవ్ అంటే గట్టిగా ఊహించుకున్నాం కదా. సో భిక్షు అనగానే మాకు అది గుర్తొస్తుంది. పంతం, ఆ బుల్లాంటి గెటప్, ఆ టైరు. మీరు మొత్తం అదే అండి. యాక్చువల్గా యాదవ్ని పెడితే అట్లయితే ఆ యాదవ్ పక్కన పెట్టి భిక్షు పెట్టుకున్నాం. యాదవ్ ఉందా మీకు కూడా? యాదవే ఉందా? యాదవే. భిక్షు యాదవ్ అయితే ఫన్నీయెస్ట్ భిక్షు యాదవ్. భిక్షు యాదవ్ ఇన్ అనదర్ యూనివర్స్ అంటారు కదా. వద్దు, యాదవ్ తగ్గించి వద్దని ఓన్లీ భిక్షు సైలెంట్. ఓకే, ఒక రింగ్ పెట్టేసి మీకు కూడా ఇక్కడ ముక్కు కూడా ఉంది కానీ తీసేసిన, ముక్కు కూడా ఉంది కానీ తీసేసిన. యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు ఇన్ని నవ్వులు నవ్వుతున్నారు, ఏ మూమెంట్లో అయినా ఏడ్చిన మూమెంట్ ఉందండి? బికాజ్ హుషారు పెట్టలు స్టార్ట్ అవ్వడమే టీజర్ వచ్చినప్పటి నుంచి నెగిటివ్గా స్టార్ట్ అయింది. చాలా నెగిటివ్గా స్టార్ట్ అయింది. అంటే ఏదో అప్పలరాజు కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు సినిమా వచ్చినప్పుడు తన ఒకటి తలిచి ట్రాజడీ సినిమా తీస్తే కామెడీ సినిమా అవార్డు వస్తుంది పైన. అలా మీరు ఏదో ఎమోషనల్ సినిమా అని మీరు ఫీల్ అయ్యారు. మొత్తం అంతా బూత్ సినిమా అని చెప్పి సెటైర్ వేయడం రాంగ్ గా మిస్లీడ్ అయిపోయిందా, మిస్జడ్జ్ అయిపోయిందా అనిపించింది నాకు. ఏమన్నా మధ్యలో ఈ నవ్వు ఎక్కడన్నా చిన్నపోయిందా? లేదు, చిన్నపోలేదండి. అంటే అట్లేం ఏం లేదు. అంటే చిన్నది ఒక్కొక్క ఎక్కడో చోట. అంటే నేను మొన్న కూడా చెప్పా, అదే భిక్షు అంటోడు చాలా వదిలే ఈ ఇండస్ట్రీకి వచ్చి భూమి మీద కూడా చాలా వదిలే అవుతుంది. భిక్షు అంటోడు తిడుతోడు లేడు, పొగుడుతోడు లేడు కదా అనుకున్నా. కానీ ఈ తిరుగుతుంది అనుకోలేదు. అంటే అట్లేం లేదంటే మేము కంటెంట్ నమ్మాం, కథను నమ్మాం. టీజర్ అనుకున్నప్పుడే కంపల్సరీ ఇది నెగిటివ్ వస్తుంది. కానీ అయినా సరే ఇది పక్కా ప్లానింగ్ అండి. టీజర్ అటెన్షన్ గ్రాప్ చేయడానికి ఇది ఒక రివర్స్ ఆయుధం. చాలా మంది రివర్స్ స్క్రీన్ ప్లే వాడుతూ ఉంటారు. అవునండి. అరే ఇది రివర్స్ మార్కెటింగ్ వాడారేమన్నా? ఫస్ట్ అందరూ ఇలా తిట్టుకుంటే తర్వాత ఎమోషనల్ అవుతారని అట్లని కాదు. కానీ మన ఒకటి మన కంటెంట్ డెప్త్ మీనింగ్ ఎంతవరకు అది ఎంతవరకు మనం చెప్పాల్సుకుని అర్థం చేసుకుంటారు, ఏ యాంగిల్ అర్థం చేసుకుంటారు అనేది ఒక అనుకున్నాం. ఇంకా టీజర్ కట్ చేస్తాం అనుకుంటాం. కానీ ఏవేవి పెడితే ఎట్లా ప్రతి ఒక్క ట్రైలర్ టీజర్ అనేది ఒక సత్యం ఏంటంటే ట్రైలరు టీజర్ అంటేనే అట్రాక్షన్ చేయాలి 100%. ఈరోజు లేదంటే మా హుషారు పీటల్ని ఎవరు దిగుతుండు, తిడుతోడో పొగుతూ ఎవరు లేకపోయేటోడు కదా. 100% సత్యం. టీజర్ ట్రైలర్ అంటేనే మనం ఎట్లయినా చేసి అట్రాక్ట్ చేయాలి. 10 టీజర్లు కట్ చేసినాం, 15 టీజర్ కట్ చేసినాం. రొటీన్ అవుతున్నాయి, ఎక్కట్లేదు. ఎట్లా కాదు, ఇట్లా మన సినిమా ఎలా ఉందో నేచురల్గా మన సినిమా ఎలా ఉందో అలా అని ఏం చెప్పకుండా మెసేజ్ లేదు ఏమి ఇవ్వకుండా చేద్దాం అనుకున్నాం. ఓకే, ట్రైలర్లు ఎన్ని కట్ చేశారు? ట్రైలర్ ఒకటే తప్పని అనుకున్నాం. మీ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు టీజర్ ఏం క్యాటర్ చేయాలి ఆడియన్స్కి? ట్రైలర్ పర్పస్ ఏంటి? అంతే, టీజర్ అనేది కథ చెప్పకుండా ఏదో ఒక ఇంట్రెస్ట్ కలిగించు, ఆడియన్స్ మీద క్యూరియాసిటీ పెంచాలి. ట్రైలర్ అది కాదు, ఇది సేమ్ కంటెంట్ ఇదని చేయాలి అంతే. సో ఐ మీన్ ఫస్ట్ టైం అయినా మీకు క్లారిటీ ఉంది టీజర్ ఏంటి ట్రైలర్ ఏంటి రెండు ఒకసారి కట్ చేసినాయి. ఇది ఇలా కట్, ఇది ఇలా ఉంది, దీనికి ఇలా కట్ చేద్దామని సేమ్ ఏం మార్చలే, సేమ్. సో మిమ్మల్ని Q&A సెషన్స్లో కానీ ఎక్కువగా ఇప్పుడు ఆడియన్స్ నిన్న చూస్తే మొత్తం అందరూ బ్రహ్మరథం పట్టారు. అవునండి. బట్ Q&A సెషన్స్లో అదిల్లో చూస్తే మొత్తం అందరూ విల్లు ఎక్కువ పెట్టి మీ మీద ఫటాఫట్ వదిలేరు, ప్రతి జర్నలిస్ట్ వదిలేరు. అవునవును. సో నేను కూడా కొన్ని అడుగుతున్నాను సేమ్ కైండ్ ఆఫ్ థింగ్స్. వాటికి మీరు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు? బికాజ్ ఇప్పుడు కొంచెం మీరు పాజిటివ్ వేవ్లో ఉన్నారు. అవును. ఒక నెగిటివ్ ఫేజ్లో ఉన్నప్పుడు అడగడం వేరు. అప్పుడు మీ మీద ఐ మీన్ ఒక బాధలో ఉన్నోడి మీద కుంటి నక్క మీద తాటికే పడ్డది ఏదో అంటారు. అవునండి, అది బాధ. అవును. వారియర్ మీద రాయిసరడం వేరు. అవును. ఇప్పుడు మీరు ఒక వారియర్ ఫేజ్ లో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. అవును, ఉన్నాను. ఉన్నారా? కాకపోతే స్కిప్ చేస్తారా? అడగండి. స్కిప్ బటన్ లేదు మాకు, యాడ్ చూడాల్సిందే మొత్తం. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ బూత్ సినిమా, ఇది బూత్ సినిమా, బి గ్రేడ్ సినిమా అని చాలా మంది కమెంట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు, డైరెక్ట్ అడిగిన వాళ్ళు ఉన్నారు. స్ట్రైట్ ఆన్సర్ వాళ్ళకి ఏం చెప్తారు? ఇది బూత్ సినిమా కాదు, నీతి సినిమా అని చెప్తా. అంటే ముందంతా బూత్ చూపించి తర్వాత నీతి చెప్తే ఏమంటారు అని చెప్పి వింటారు. ఈ సినిమా చూస్తుంటారు. అంటే రీసెంట్గా
ఒక బ్రాహ్మణంలో ప్రీమియర్ షో చేసాం అది కూడా వేస్తే మొత్తం ఒక 2-3 పోరగాళ్ళ మట్టుకొచ్చినాం. అంటే ఎట్లా అంటే వీళ్ళు లేస్తే అమ్మాయిల గురించి మాట్లాడి ఇటువంటి ఎక్కువ అట్రాక్ట్ అయ్యి ఏమంటారు అమ్మాయిలను పడేసేటోళ్ళు అంటారు కదా, అసలు వాళ్ళని తీసుకొచ్చినాం. అంటే మీద హుషారు పెట్టి అంటే హుషారు పెట్టి చూస్తుంటారు అమ్మాయి టీజర్ ఇట్లేదు కదా అది ఉరికొచ్చారు. కూర్చోబెట్టిన తర్వాత చూసి అరి ఒరి ఫస్ట్ హాఫ్ అరిసిరు వాళ్ళకి కావాల్సింది వస్తుంది. సెకండ్ హాఫ్ కూడా కొద్దిసేపు మెల్లమెల్లగా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో ఒక బ్యాంక్ పడుతుంది ఫస్ట్ రీల్లో, అక్కడ సంది మెల్లగా చూస్తుర్రు. అట్లా పోతూ బయటకు వచ్చినాక ఏది బాగుందంటే ఎమోషనల్ ఏడ్స్ చేసినాం ఏమంటారు. అంటే ఒక అమ్మాయిల అంటే ఉంటారు కదా పొరగాలు అమ్మాయిలను ఆలోచిస్తూ ఎప్పుడు చూసిన అమ్మాయిల గురించి ఆలోచించేటోళ్ళు కూడా సినిమాకి వచ్చి తల్లిదండ్రుల గురించి ఆలోచించండు. అంటే తల్లి అంటే నా ఎమోషన్ అంటే ఎంత అమ్మాయిల పిక్చర్లు ఎంతైనా తల్లిదండ్రులకు కనెక్ట్ కానడు ఎవరు లేడు. నేనేసుకోవాలి నారే నన్నారో నారే రో అనేసుకోవాలి ఇక ఆ ఇది బలంగా తాకుతుంది. అంటే ఇంటికి మా అమ్మ మా చెల్లె మా అయ్య ఇది కరెక్ట్ అయిపోతారు. బయటకు వచ్చినాక ఏం చెప్తుంటే అవి ఉన్నా కానీ ఒక ఎమోషన్ ఉంది, ఒక కథ ఉంది, డైరెక్టర్ డేర్ చేసి చెప్పిండు అనేది అర్థమవుతుంది. మీ దృష్టిలో ఈ ఫార్మేట్ కరెక్టే అంటారా? బికాజ్ ఏంటంటే ఇప్పుడు 2 గంటల సినిమా అనుకోండి, ఆల్మోస్ట్ 1.5 సినిమా ఇలాంటి కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్లో తీసి లైక్ చాలా మంది బిట్లు తమ్నెల్స్ పెడుతున్నారు, మీరు చూసే ఉంటారు సినిమాలో బిట్లు ఉన్నాయా లేకపోతే బిట్లు ఉన్నాయి అన్నట్టు ఈ కైండ్ ఆఫ్ మాటలు వస్తున్నాయి డైరెక్ట్. సో ఈ కైండ్లో తీసి తర్వాత హాఫ్ అన్ అవర్ ఇది పెట్టడం చాలా మంది ఏమంటున్నారంటే ఇది ప్రమోషనల్ స్టంట్, సినిమా దీనికోసం తీస్తారు అందరినీ అట్రాక్ట్ చేయడానికి, తర్వాత మెసేజ్ అని చెప్పి ఒక స్కిప్ కొడతారు అని చెప్పి. మీరు ఇందాక స్కిప్ అంటున్నారు కదా, ఇప్పుడు స్కిప్ అవ్వండి చెప్పండి. నేను స్కిప్ ఏం కొట్టినండి, అదే చెప్తున్నాండి. ఇప్పుడు ఒక అబ్బాయి ఉదాహరణ అట్లా అనుకొని వచ్చినాడు, అట్లా ఇంకోలా అనుకోని పోయిండు, అది కంటెంట్ ఉంది. అంటే నేను ఇప్పుడు అన్ని సినిమాల లాగా లాస్ట్కు 5 నిమిషాలు 10 నిమిషాలు కథ నేను ఫస్ట్ హాఫ్ నుంచే స్టార్ట్ చేసిన, మధ్యలో ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ కథ ఉంటుంది. 40 మినిట్స్ అంటే మెల్లమెల్లగా ఆ క్యారెక్టర్ రివీల్ కావడము, ఒక్కొక్క కథ చెప్పడము, ఒక్కొక్క పాయింట్ కొన్ని ఉన్నాయి. అంటే హీరో తమ్ముడు క్యారెక్టర్ ఉంటుంది, అది మామూలుగా ఉండదు. అది అంటే క్యారెక్టర్ ఎప్పుడైతే ఆ కథ వచ్చిందో రివీలింగ్ 3-4 సీన్లు ఉంటాయి. అవి ఉదికి నవ్వు వస్తుంది, ఉదికి భయం అవుతుంది. అది హైలైట్. ఇంకా హీరోయిన్ అనుకుంటారు, హీరోయిన్ కాదు హీరో తమ్ముడు హైలైట్లో. వాని రివీలింగ్ బాగుంటుంది, వాని క్యారెక్టరేషన్ బాగుంటుంది. ఓకే సో వెయిట్ చేస్తాం మేము దాని గురించి కూడా. సో ఇందాక అన్నారు కదా ఒక మాట, అంటే సినిమాకి వచ్చినప్పుడు హుషారు పెట్టాలంటే అవి ఇవి సీన్లు అని చెప్పి వచ్చేసిన కుర్రాళ్ళు ఉన్నారు, తొంటరి కుర్రాళ్ళు, తర్వాత వాళ్ళే ఎమోషనల్ సీన్స్ గురించి మాట్లాడారు అని చెప్పి. సో జడ్జిమెంట్ మారిపోయింది. అవునండి. సో ఇక్కడ కూడా ఏంటంటే హీరోయిన్ గురించి, ఇప్పుడు హీరోయిన్తో మేము పర్సనల్లీ చూసినా బయట చూసినా ఇప్పుడు చాలా ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టు, చాలా రిజర్వ్డ్గా ఉన్నట్టు, ఇంట్రోవర్ట్లా ఉన్నట్టు ఈ కైండ్ ఆఫ్ కనిపిస్తుంది. బట్ ఏమైందంటే బేబీ సినిమా తర్వాత వైష్ణవి చైతన్య గారిని కొన్నాళ్ళు వేరేగా మాట్లాడారు అందరూ. ఈవెన్ సీన్స్ వస్తున్నప్పుడు కూడా బూతులు, ఆన్ స్క్రీన్ సినిమా చూస్తున్నప్పుడు కూడా ఇక్కడ బూతులు అరిచిన వాళ్ళు ఉన్నారు. కొన్ని సీన్స్ వచ్చినప్పుడు లైక్ ఎవరు మీకు తెలుసు కదా విరాజ్తో ఒక సీన్ ఉన్నప్పుడు, ఐ మీన్ ఇంటర్వెల్ బ్లాక్లో కానీ ఇలాంటప్పుడు కొంతమంది అరిచారు అక్కడ నెగిటివ్గా, బూతులు తిడుతూ అరిచారు. పాపం ఆవిడ కూడా సఫర్ అయ్యారు కొన్ని రోజులు. తర్వాత ఆవిడకి మంచి అటెన్షన్ తెచ్చింది, మంచి స్టార్డమ్ తెచ్చింది ఆ సినిమా. ఇప్పుడు హీరోయిన్ మీద కూడా ఈ ఇంప్రెషన్ ఎక్కువ పడింది స్టార్టింగ్. అమ్మ ఆన్లైన్ క్లాసులు మీరే ప్రమోషన్కి వాడేసుకున్నారు, ఆన్లైన్ క్లాసుల గురించి కానీ బయట ఏసీ పెట్టించారా అనడం కానీ. ఇప్పుడు మీరు ఐ మీన్ సినిమా వచ్చిన తర్వాత ఆ ముద్ర ఇంకా ఎక్కువ పడద్దా లేదా అనేది మనకు తెలియదు. మీరు క్లారిటీ ఎలా ఇస్తారు ఆడియన్స్ కి? ఆమె ఎందుకంటే ఆమె పరువు కాపాడాల్సిన బాధ్యత మీకుంది కాబట్టి. పరువు ఆడియన్సే కాపాడుతారు. ఓకే, ఎందుకంటే ఆమె సెకండ్ హాఫ్ కనెక్ట్ అయిపోతారు. నేను చెప్పాను కదండి, మీరు అంటే నేను ఈ అమ్మాయిని చిట్టి పిల్లలో ఒక లవర్ని చూసా, ఒక చెల్లెని చూసా, ఒక కూతురుని చూసా. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అంతా లవర్లా అనుకున్నా, మెల్లమెల్లగా ఏజ్లను బట్టి స్టేజ్లను బట్టి చెల్లు కూతురు కనిపిస్తూ ఉంటుంది. బయటకు వచ్చినాక అమ్మాయి మీద రెస్పెక్ట్ పెరుగుతుంది, లవ్ పెరుగుతుంది తప్ప మీ అన్న హీరోయిన్ గురించి నాకు తెలియదు ఎట్లయినా. మన అమ్మాయి గురించి వాసవి గణేశన్ గురించి పూర్తిగా ఒక చిన్నపిల్ల తప్పు చేసింది, ఏం జరిగింది అనేది అంటే ఇంట్లో పల్లె అదే వస్తుంది తప్ప ఆ నెగిటివ్ రాదు. టీజర్లు ఉండే ఎగిరిపోతుంది, కాకపోతే ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు అంతవరకే తప్ప. కొన్ని చీట్ షాట్స్ గురించి మాట్లాడుతున్నాను ఈరోజు. ఇప్పుడు ఏంటంటే చీట్ షాట్స్ ఏంటంటే అబ్బాయి కాళ్ళు ఉంటాయి, సడన్ గా నాన్న తలుపు కొట్టగానే అమ్మాయి కాళ్ళు కిందకి దిగుతాయి. ఏంటి అనేది ఆడియన్ మైండ్ లో ఒక బూత్ రన్ అవుతా ఉంటది. మీరు విజువల్లీ ఏం చూపించరు, చీట్ షాట్. నాకు తెలిసి అక్కడ ఏం జరగదు, బట్ ఒక చీట్ షాట్. ఇంకొకటి అన్డ్రెస్ చేస్తున్నప్పుడు కానీ చిన్న స్ట్రిప్ కనిపిస్తుంది మహా అయితే, దానికి కూడా ఒక బూత్
మైండ్ లో రన్ అవుతా ఉంటుంది, అంటే న్యూడ్ కాల్ మాట్లాడుతుంది సంథింగ్ ఈ కైండ్ ఆఫ్ ఆలోచన. సో దీని ఉద్దేశం ఏంటి? బికాస్ మీరు అక్కడ హీరోయిన్ ఏమి ఇబ్బంది పెట్టలేదు, అవును. బట్ ముద్ర పడేది మాత్రం స్ట్రాంగ్ గా డైరెక్ట్ బూతు అన్నట్టు పడిపోతా ఉంటుంది. దీని ఉద్దేశం ఏంటి? అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఇంట్లో ఉండగా పిల్లలు ఇలా చేస్తురు అని ఒక చూపించాలి నా ప్లాన్. మరి ఇప్పుడు ఆ మ్యాగజైన్ ఏంది, అందరు సినిమాల్లో బెడ్ మీద బొర్రాడడం, ఇంకేదో చేయడం, ఏదో కిస్లు పెట్టుకోవడం అని ఉంటుంది. అవన్నీ వద్దు, ఒకటే షాట్ ఉండాలి, ఒకటే షాట్ బాగా అనాలి. ఏముండదు, ఆయన బయట డ్రెస్ ఉంటుంది, బాగా ఉంటుంది, సింపుల్గా చేస్తాం. ఆలోచించాలి ఇస్తే ఏం లేదు, కెమెరా పెట్టాలి, ఒక 2 కాళ్ళు ఉంటాయి, ఇంకోలా కొద్ది దుంకాలి, అంతే. ఇక్కడ నుంచి కాళ్ళు ఉన్నాయి అంతే, ఇంకో కాళ్ళు మళ్ళీ వస్తాయి, అంత మీద పై కంపెనీ అంతా ఇంపాక్ట్ ఎక్కువ క్రియేట్ చేయాలి, ఏముండొద్దు. అది చేసింది. బట్ మామూలుగా రన్ అవ్వలే చూసిన వాళ్ళందరూ, ఇంత అరాచకం ఏంటి, ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే అక్కడ ఏం లేదు. బట్ మీరు క్రియేట్ చేసిన ఇమాజినేషన్ మాత్రం అది అట్లే ఉంటుంది. సినిమాలో చాలా సీన్లు అట్నే ఉంటాయి, ఏముండదు, కానీ ఇంపాక్ట్, ప్రతి సీన్ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఒక రొమాన్స్ ఉంటుంది, హ్యూమర్ ఉంటుంది, ఒక మెసేజ్ ఉంటుంది, 3 ఉంటుంది దీంట్లో. అంటే ఇప్పుడు దీన్ని మీరు ఎలా చూస్తున్నారు అంటే, సినిమా కోసం చాలా మంది ఏంటంటే సినిమా ఎంత వైల్డ్ గా తీస్తే, అంత బోల్డ్ గా తీస్తే ఆడియన్స్ కి అంత నచ్చుద్ది అనేది ఒక ఆలోచన. ఇంకొకటి ఏంటంటే రియాలిటీలో ఈ బెడ్ మీద బొరలాడడం ఇవన్నీ కంటే రియాలిటీలో ఇలాంటివి జరుగుతున్నాయి, చాలా సినారియోస్ ఇలాంటివి జరుగుతున్నాయి. సో రియాలిటీ చూపించాలి, ఎడ్యుకేట్ చేయాలి, అంటే రియల్ గా ఏం జరుగుతుంది అనేది తెలియాలి అని చూపించారా? లేదు మనం ఎంత బోల్డ్ గా, మనం ఒక బోల్డ్ గట్సీ డైరెక్టర్ అని ప్రూవ్ చేసుకుందాం, ఎంత కుదిరితే అంత బోల్డ్ గా చూపిద్దాం అని అనుకున్నారు? మీరు అన్నట్టు ఎంత బోల్డ్గా చూపించాలని ఆశ ఉంటే, ఆలోచన ఉంటే, వీళ్ళెందుకు ముంబై నుంచి పట్టుకొచ్చి మా అంటే ప్రత్యే చేసి పెడుతుంది నాకున్న థాట్లకు. అసలు అది కాదు, రియాలిటీని చూపించాలనుకున్నా. ఇప్పుడు ఇది కాదు, ఇంకెక్కువ చేయొచ్చు కదా. ముంబై నుంచి టాక్సిక్ తెస్తా ఇప్పుడు ముంబై నుంచి ఒక 25 years అమ్మాయిని, మంచిగా అమ్మాయి, అంటే పెద్ద అమ్మాయి, చిన్నపిల్లల అమ్మాయిని తీసుకొచ్చి, అంటే ఒక రెగ్యులర్ హీరోయిన్ తీసుకొచ్చి చేస్తే ఎన్ని చేయలేం. అది ఆలోచన కదండి. రొమాన్స్ అంటే యుద్ధం కాదు కదా, ఒక రియలిస్టిక్ అటెంప్ట్, రియలిస్టిక్గా చూపించాలనుకున్నా. అంటే ఈ రోజుల్లో పిల్లలు ఎలా చేస్తారు, చదువుకున్న పిల్లలు చదువు పేరుతో మనకు ఒక రూమ్ అప్ప చెప్తే ఇంకా ఉంది కథలో ఉంటుంది. నేను చెప్పారు రివ్యూస్ చాలా బాగా చెప్పారు, నేను రాసుకున్నది తక్కువ అని కూడా వాళ్ళు ఎక్కువ ఊహించుకొని చెప్పారు రివ్యూస్ అని. ఈ సినిమాని ఎన్ని నేర్చుకోవచ్చు పిల్లలకు, అంటే ఏమంటారు సపరేట్ అని మనం బుద్ధి చదువుకుంటారు, ఎన్నో చెప్తారు, రేపు వస్తాయండి రివ్యూలు. సో ఫస్ట్ ఆఫ్ విని పారిపోయిన హీరోయిన్ ని చెప్తుంది ఒకటే చెప్పి మీరు తీసుకొచ్చి ఇలాంటి సీన్లన్నీ ఎలా ఒప్పించారు? మాటల మాంత్రికుడు అనుకుంటున్నాను నేను. మాటల్లో మాంత్రికుడు కంటే నా గురించి ఎమోషనల్ మాంత్రికుడు అన్నాను. నా చుట్టుపక్కల అందరికీ తెలుసు నేను ఎమోషన్ ఎక్కువ, ఎవరి ఎమోషన్ ఏంటి అంటే ఎమోషన్ బట్టి మెల్లగా డీల్ చేస్తుంటా. ఇప్పుడు బీజిఎం వేయకుండానే ఎమోషనల్ చేస్తారా? అంతే, ఎమోషన్, నా ఎమోషన్ ఏంది అలాగే. ఏం చెప్పారు సెకండ్ హాఫ్ లో అంత వెళ్ళిపోయిన వాళ్ళు వెనక్కి వచ్చి సినిమా చేస్తున్నాం అని చెప్పడానికి? ఫస్ట్ మీరు కథ వినండి, ఫస్ట్ హాఫ్ చెప్తూ కొడతారు అనుకుంటే మరి ఫస్ట్ హాఫ్ వినగానే నెత్తెత్తుకుని తిరగదు ఎవరైనా. ఫస్ట్ హాఫ్ ఎట్లుంటుంది ఏదైనా, ఫస్ట్ మీరు చేయొద్దు, మీరు కథ చేయొద్దు, ఉత్తనే నా సాటిస్ఫాక్షన్ కోసం. ఒక అమ్మాయి నేను ఫుల్ కథ చెప్పింటే ఇది రిజెక్ట్ చేసిపోయింది, నేను తప్పున్నా, నేను రాంగ్ ఉన్నా, అప్పుడు నేను జడ్జిమెంట్ వస్తుంది నాకు. నువ్వు ఫస్ట్ హాఫ్ నాకు జడ్జిమెంట్ రాదు, నువ్వు పోయినా సరే నేను అప్పుడు ఏం చేస్తారు, మన కథలో ఇంకా ఏదో లోపం ముందు ఎక్కువ అవుతుందని వస్తుంది, నా జడ్జిమెంట్ కోసం రండి అంటే అప్పుడు వచ్చిన్నారు. అమ్మాయి ఏడ్ చేసింది కొన్ని సీన్లకు. అమ్మాయి సీన్ చెప్తుంది, అమ్మాయి సీన్ అంటే వాస్తవానికి నేను చెప్తాను, నేను ఏడుస్తా. నేను ఎమోషనల్ సీన్ చెప్తున్నా అంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది ఫస్ట్, నా ఏడుపు చూసి ఆలేడ్చిరు. ఇంకా అలా జరిగిన తర్వాత అయినా సరే చూద్దాం సార్ అని అట్లా కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళకి సేమ్ నేను కథలో చెప్పిన ఇన్సిడెంట్ జరిగిందట. ఒక అమ్మాయి ఎక్కడో అమ్మాయికి ఫస్ట్ ఉంది లోపల నవరసాలు ఉన్నాయి దీంట్లో. ఒక హీరోయిన్గా వచ్చిన అమ్మాయికి ఈ రోజుల్లో పాటలు ఇవన్నీ లేవు, ఏదో పాటలకే పరిమితం, దేనికో పరిమితం అనుకుంటారు. అంటే క్యారెక్టర్లో గట్స్, ఇది రొమాన్స్ అన్నీ ఉన్నాయి, నవరసాలు ఉన్నాయి. ఇంకోటి రియల్ ఇన్సిడెంట్ దొరికింది, ఇంకా చేద్దాంపా అయితే ఆర్కట్ పోతే మార్కెట్ అన్నట్టు ఒకసారి వాళ్ళు చెప్పండి. అయితే ఆర్కట్ పోతే మార్కెట్ అన్నట్టు వచ్చేసింది. ఇంకా ఆయన కొంచెం పాప మా అమ్మాయి స్ట్రగుల్ పడ్డది నిజంగా చెప్పాలంటే. కథ మీద నా మీద నమ్మకం, కథ మీద నమ్మకం, బయట ఇన్సిడెంట్ జరిగిందని ఎట్లా కొందరికి ఈ సినిమా ద్వారా కొందరికన్నా ఒక ఏమంటారు అవేర్నెస్ వస్తుందేమో అన్న దాంతో వచ్చింది. కానీ అమ్మాయి బయట ఉండే విధానం ఫైట్ ఆపోజిట్. అస్సలు అమ్మాయి నిజంగా చెప్పాలంటే అస్సలుకి అంటే ఈ ఏజ్లో ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్స్ ఏవో ఉంటారు, అసలు అటువంటి ఏది లేదు. అమ్మాయి సైలెంట్ గురించి పోతుంది. ఆమె యాక్షన్ చేసి సార్ అంటది, యాక్షన్ అనగానే
ఇలాంటిది ఇక వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అమ్మాయి, చాలా మంచి అమ్మాయి. సో బేసికలీ నేను సినిమా ఇంటర్వ్యూలు చేస్తున్నాను కాబట్టి కొంతమంది బయట ఎవరన్నా ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇలా మాట్లాడినప్పుడు కొంతమంది నాకు చెప్పారండి, లైక్ ఎలా అంటే సినిమా పిచ్చి ఉన్న వాళ్ళు ఉంటారు కదా అమ్మాయిలు, అలాంటి వాళ్ళకి కొంతమంది తగిలిన వాళ్ళు, మేము ఇలా సో అండ్ సో నేను డైరెక్టర్ని, లేకపోతే కాస్టింగ్ డైరెక్టర్ని, లేకపోతే నేను హీరోని, ఇలా ఇలా చెప్పి చాట్ చేసిన వాళ్ళు ఉన్నారంట. న్యూడ్స్ పంపించమని అడిగిన వాళ్ళు ఉన్నారంట. మా అమ్మాయితో కాదు కాదు, బయట వాళ్ళు, వేరే అమ్మాయిలు ప్యాషనెట్ గా ఉన్న అమ్మాయిలకి ఓకే ఓకే పంపిస్తే కొంతమంది సెమీ న్యూడ్ ఇలా పంపించిన వాళ్ళు కూడా ఉన్నారంట. ఓకే ఓకే. నేను షాక్ అయ్యాను, అలా ఎలా పంపించారు మీరని. అంటే సినిమా అనే పిచ్చి ఉంది, ఎలా అయినా సినిమా హీరోయిన్ అయిపోవాలి. ఓకే అడిగారా, ఇలా ఇలా అయితే సినిమా హీరోయిన్ అవుతానా, పాపం అంటే వాళ్ళకి ఇష్టం లేదంట, బట్ హీరోయిన్ అవ్వాలి అనే కసి, ఇంకా తప్పదేమో వాళ్ళు చెప్పడం కూడా అలా చెప్పారంట, ఇది ఒక ప్రొసీజర్ అని చెప్పి. సో అవ్వాలి అని చెప్పి పంపించిన వాళ్ళు ఉన్నారంట. సో ఇంత పిచ్చెక్కిపోయిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. అలాంటి టైంలో మీరు ఒక హీరోయిన్ వెంటపడి వెళ్ళిపోయిన వాళ్ళని బ్రతిమాలి మళ్ళీ పిలిపించుకుని మీ ఈగో చంపుకుని ఎందుకు? నా క్యారెక్టర్కి న్యాయం జరుగుతుందండి. అంటే నాకు ఇప్పుడు ఈ అమ్మాయి నా దాంట్లో చెప్పాను కదా మీకు, వాళ్ళ ఎవరు, ఒక సిస్టరు, ఒక కూతురు, ఈ 3 రావాలి. ఈ అమ్మాయి నాకు కనపడ, అరే నా క్యారెక్టర్ నిజంగా పుట్ట చిట్టి అంటే ఈ మీ పిల్లే అనుకొని దిగిపోయింది. ఆడిషన్ చేశా, పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోయింది, చేస్తుంది. నాకు దొరకరు, తెలుగు అమ్మాయి దొరకదు, అందుకో చిన్నపిల్లగా సెట్ అయ్యే అమ్మాయి దొరకదు. ఇంకా పక్క ఫిక్స్ అయిపోయినా. మీకు చెప్పాను కదా, ఒక ముంబై అమ్మాయి దొరికింది, సార్ ఓకే ఓకే సార్ మాకు రొమాన్స్ అంటే ఓకే చేసేస్తాం, ఓకే దాని ప్రాబ్లం లేదు కదా. కానీ అమ్మాయి ఆడిషన్ చేసేటప్పుడు చూస్తుంటే ఒక యాంగిల్ చూసా లెవెల్గా కనబడుతుంది, ఇంకో యాంగిల్ చూసినా లెవెల్గా కనబడుతుంది, ఇంకో ఏ యాంగిల్ చూసినా లెవెల్గా కనబడుతుంది. ఆడియన్స్ డిస్కనెక్ట్ అయిపోతారు. ఇప్పుడు ఈరోజు మన సినిమాలో సెకండ్ హాఫ్ కన్వే అవుతుంది, అందరూ ఏడుస్తుంటే కారణం అమ్మాయి. ఎందుకంటే అమ్మాయి క్యారెక్టరేషన్ మారిపోతుంటుంది. అమ్మాయి ఆర్టిస్ట్ వల్లనే మారుతుంది. అది ఒకసారి ఒక ఫేస్ లవర్ లాగా విదిలేస్తుంది, ఒక కూతురులాగా, తర్వాత సిస్టర్ లాగా, అలా అది ఇది ముంబై అమ్మేటు కాదు. అందుకే ఈ అమ్మాయి ఫిక్స్ అయిపోయాను నేను. ఓకే, ఫిక్స్ అయిపోతే మైండ్ ఫిక్స్. ఈ అమ్మాయి కాలు పట్టుకున్నా సరే నేను ఈ అమ్మాయి తెచ్చుకుంటా. నాకు కావాలి, ఈ క్యారెక్టర్ అంతా అమ్మాయి మీద ఉంటుంది. కొంతమందికి వేరే రకం ఈగో ఉంటది. ఈవెన్ రాజమౌళి గారి గురించి అంటారు, మరి అది నాకు నిజమో కాదు తెలియదు కానీ, ఏగా సినిమా తీసినప్పుడు హీరో లేకపోయినా నేను సినిమా తీయగలను అనే ఈగో వల్ల అది ఐ మీన్ ఆ క్రియేటివ్ ఆయనకున్న ఆ క్రియేటివ్ పవర్ ఉంటుంది కదా, చూపించుకోవడానికి సినిమా తీశారని కొంతమంది అంటూ ఉంటారు. అది నిజమో కాదో మనకు తెలియదు, బట్ కొంతమందికి ఈగో ఉంటుంది. ఎలా అంటే నిన్ను కాకపోతే కుక్కను పెట్టైనా గెలిపిస్తాను, ఆ సీట్ అక్కడ ఇచ్చి, లేదంటే కుక్కను పెట్టి సినిమా తీయగలను, ఈ కైండ్ ఆఫ్ ఈగో ఉంటుంది. వద్దంటున్నావా, వేరే వాళ్ళని తీసుకొస్తాను, బ్రహ్మాండంగా చేస్తాను. మీకు రివర్స్ ఈగో ఉందేంటి? నాకు నచ్చిన హీరోయిన్ కాళ్ళన్న పడేసుకుంటాను, నచ్చిన యాక్టర్ కాళ్ళన్న. నాకు కూడా మీ అంటున్నా ఇక బాగుంది. కాకపోతే ఏంటంటే నేను ఏమంటారు, కథ పిచ్చోని, రైటింగ్ పిచ్చోని, నా క్యారెక్టర్ పిచ్చోని, నా క్యారెక్టర్ని ప్రేమిస్తోని. ఇక నేను కూడా ఎట్లానే తీయగలుగుతా. అమ్మాయి ఉన్నా లేకున్నా సినిమా అనేది నాకు కూడా అదే నమ్మకం. హీరో ఉన్నా లేకున్నా క్యారెక్టర్ ఈ సినిమా ఇట్టు కొడతా, నాకు నమ్మకం ఉంది. కానీ ఒక కథ రాసుకున్నప్పుడు ఒక కథ క్యారెక్టర్ కావాలనుకున్నా ఫిక్స్ దాన్ని ఫాలో అవుతాం. నేను చిట్టిన క్యారెక్టర్ లవ్ చేశా, అన్నిటిలో లవ్ చేశా. ఆ క్యారెక్టర్ నాకు దొరికినప్పుడు క్యారెక్టర్ కాలు పట్టుకున్న తప్పు లేదు, ఎందుకంటే నాకు ఆ క్యారెక్టర్ కావాలి, నా కథ చెప్పాలి, ఆ కథ కన్వే కావాలి, సినిమా హిట్ కావాలి, థియేటర్ వరకు ఇట్లా రప్పియాలి, అన్నీ ఉండాలి అబ్బాయిలో. అట్లా అసలు నాకు ఇగో ఉంటుంది కానీ ఈ రైటింగ్లో ఉండదు. ఓకే, నా క్యారెక్టర్ కోసం నేను ఏమైనా చేస్తా. ఇప్పుడు చిట్టి అనే క్యారెక్టర్ని అంత లవ్ చేశాను అంటున్నారు కదా, ఎవరన్నా ఉన్నారా మీ చైల్డ్హుడ్ క్రష్ కానీ, స్కూల్ డేస్ క్రష్ కానీ, ఏమన్నా అలాంటి వాళ్ళ క్వాలిటీస్ తీసుకుని పెట్టడం ఈ క్యారెక్టర్? ఎందుకుంటే ప్రతి హ్యాపీ డేస్లు ఉంటాయి కదా, అవి చెప్పండి. హ్యాపీ డేస్ లో ఏమున్నాయో ఎందుకు ఇప్పుడు చెప్తే ఎక్కడని చూస్తారా? ఇంట్లో చూస్తే ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటాయా? పెళ్ళి అయిందండి మీకు? అయిందా? కిడ్స్ ఎంతమంది అండి? 2 మోపారు. 2 ఏమన్నారు? 2 మోపారు అంటారా? సో ఇప్పుడు ఇంట్లో చూస్తే ఏమన్నా అంటారా? దేని గురించి? మీరు గుర్తుకొస్తున్నాయి అని చెప్పి మీరు 10th క్లాస్ క్రష్లు ఏమైనా గుర్తు చేస్తే అలా అనుకుంటూనే ఉంటారు. అయితే మాకు గుర్తు చేయండి. చిట్టి లాంటి క్యారెక్టర్ ఎవరన్నా మీ లైఫ్ లో ఉన్నారా? ఉంటారండి ఆబ్వియస్లీ. అదే ఎవరు చెప్పండి. అయ్యో, ఏ టైం పీరియడ్ చెప్పండి, మేము పేర్లు అడగట్లే, ఏ టైం పీరియడ్ లో ఏంటి ఆ స్టోరీ? 10th లో ఉంటుంది, సినిమా తీస్తాను. అది కూడా దాంట్లో పాట సైడ్ అండి, 2 సైడ్ అండి. ఏ సైడ్ అవుతుంది సినిమా తీస్తా? చెప్పండి, ఇది ఒకటి చెప్పండి. 2 సైడ్సా 1 సైడా? 1 సైడ్ ఉన్నాయి, 2 సైడ్స్ కూడా ఉన్నాయా? ఉన్నాయి. అది ఇంటికి వెళ్ళిన తర్వాత నిలదీయండి ఒకసారి. 2 సైడ్స్ ఎన్ని ఉన్నాయో, ఇంకా 2 సైడ్స్ అటు ఇటు కొంచెం సైడ్ 2 సైడ్లు వాడండి. నేను అవన్నీ చెప్పదలుచుకో, సినిమాలు తీస్తాం, మళ్ళీ కథలు వేస్ట్ అయిపోతాయి. సో ఇది కూడా ఒక కథేనా? అయితే కథే, నేను చెప్పాను కదండి, కథలే. ఒక కథే. కథలు కాదు నేను అనింది, ఐ మీన్ ఒక పర్టికులర్ కథని తీసుకున్నారు ఏమన్నా?
ఈ సినిమా కోసం కదే Nice. చూస్తాం అయితే మీ టైం పీరియడ్లో ఏ ఎరాలో చూసిన సినిమానో మేము జడ్జ్ చేస్తాం సినిమా చూసిన అండ్ బేసికల్లీ మీరు మురుగన్ సినిమా చూసారా? అదే చూసారు సినిమా? చూసాం. సో ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు అది మీ దృష్టిలో మురుగన్ సినిమా బి గ్రేడ్ సినిమానా? కాదండి, ఆది పినిశెట్టి గారు చేశారు, మంచి సినిమా అది. మంచి సినిమా కదా. బట్ అది ఆ టైంలో ఈ సోషల్ మీడియా ఇదే కాదు, పోస్టర్స్ ఇవన్నీ చూసి అందరూ ఇది బి గ్రేడ్ సినిమా విపరీతంగా. నాకు తెలీదు, నేను ఆ సినిమా తర్వాత ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఎప్పుడో చూసా, అది కూడా బిట్స్ అండ్ పీసెస్ లా చూసా. సినిమా మంచి సినిమా, ఆది పినిశెట్టి గారు. అప్పటికి నాకు అంత ఐడియా లేదు. నేను ఆ టైంలో అరే భూతి సినిమా అన్నట్టు అయిపోయింది. ఈ రోజు మీ ప్రమోషన్ అంతా చాలా అద్భుతంగా జరుగుతుంది. వాట్ ఇఫ్ మీ రిలీజ్ వరకు రేపో ఎల్లుండో రిలీజ్ ఉంది, ఈ టైం వరకు మీ సినిమా మీద ఇలాంటి బూత్ సినిమా బి గ్రేడ్ సినిమా అని ముద్రపడి ఉంటే మీరేం చేసేవారు? ఒకటి రెండు ఉంటాయండి. ఒకటి దాన్ని పోగొట్టిన ప్రయత్నం చేస్తాం, రెండు దాన్నే తీసుకొని ప్రమోషన్ చేస్తాం, మూడు సినిమా రిలీజ్ అయిన రోజు చూస్తాం, అంతే. వాట్ ఇఫ్ అంటే ఏమైనా ప్రొలాంగ్ చేసే ఛాన్స్ ఉందా? ఇలాగే రాంగ్ గా మిస్జడ్జ్ చేస్తున్నారు, మిస్లీడ్ అవుతుంది, తప్పుగా అర్థం చేసుకున్నారు, కొంచెం స్పేస్ ఇద్దామని చెప్పి ఏమన్నా పోస్ట్ పోన్ చేద్దాం అలా ఏమన్నా అడుగుతారు? ఏం లేదు, సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది, దాన్ని దింపుదాం అనుకున్నాం. రొమాంటిక్ సాంగ్, ఎమోషనల్ సాంగ్. వైకం విజయలక్ష్మి గారు పాడారు, దాంట్లో కూడా వచ్చింది, ఇప్పుడు ట్రైలర్ లో వచ్చింది. నేస్తమా నేరస్తుడై, బాగుంటది పాట. శనశుకముకై నేరస్తుడు, అది దింపుదాం అనుకున్నాం ఇంపాక్ట్. అది ఒకవేళ మీరు అన్నట్టు అట్లే ఉంటే ట్రైలర్ మార్చేస్తాం కదా, రిలీజ్ చేస్తారు. సో అండ్ ఇప్పుడు మృగం సినిమా గురించి మాట్లాడాను, బట్ ఇలాంటి సినిమాలు మాట్లాడుకుంటే 10th క్లాస్ సినిమా వచ్చింది, కొత్త బంగారు లోకం సినిమా వచ్చింది, ఇలాంటి సినిమాలు కొన్ని ఉన్నాయి మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసినవి, లవ్ స్టోరీస్, యంగ్ ఏజ్ లో, కాలేజ్ కానీ టీనేజ్ లో వచ్చినవి, స్కూల్ కానీ కాలేజ్ కానీ. సో ఇలాంటి సినిమాల్లో ఎందులో అయినా ఇప్పుడు మీ సినిమా చూసినప్పుడు ఇలాంటి సినిమాలు ఏమన్నా గుర్తొస్తాయా? కొంచెం వాటికి వీటికి ఏమన్నా గుర్తురావండి. ఈ డైలాగులు, ఈ సినిమా నరేషను అన్ని రియలిస్టిక్ ఉంటాయి, కొత్తగా ఉంటాయి. అంటే ఇంత డేర్గా కొన్ని డైలాగులు, కొన్ని సీన్లు ఇంత డేర్గా పెట్టరు ఎవరు. అది ఆ కైండ్ ఆఫ్ సినిమాలు కాదు. కాకపోతే చిత్రం లాంటి చిత్రాలకి ఒక 100 చిత్రాలు లేక ఉంటుంది. సో ఒక బోల్డ్ అటెంప్ట్ చేశారు యాక్చువల్లీ. దానికంటే బోల్డ్ కాదు, బోల్డ్ అని అనుకో, అంతే, గట్సీ. ఓకే, ఏంటో స్పైసీ విత్ అంటారు కదా, బోల్డ్ విత్ ఎమోషన్ అనుకుంటా నేను. బోల్డ్ విత్ ట్రూత్ విత్ బోల్డ్. ఓకే, సో ముందు దాన్ని మీకు వెట్రిమారన్, పా రంజిత్ ఇలాంటి బిరుదులు ఇచ్చారు. ఇది ఇప్పుడు ఏంటి మీకు ఏమన్నా హెవీ అయిపోతున్నాయి? ఒకవేళ అందరూ రెఫర్ చేశారనుకోండి, హే డైరెక్టర్ వెట్రిమారన్ లాంటోడంట, పా రంజిత్ లాంటోడంట, అంటే బాధ్యత పెరిగిపోద్ది. ఇప్పుడు సడన్ గా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి, అందరు కూడా వస్తాడు అయితే అని చెప్పి వెళ్ళిపోయారు అనుకోండి, ఇది మీకు ఏమవుతుంది? ఇప్పుడు బాధ్యత అయిపోద్దా, బరువు అయిపోద్దా? నేను ఏమనుకోండి, నాకు నచ్చింది తీసుకుపోతా. నా కథలు ఉన్నాయి, కాకపోతే అలాంటి రూటెడ్ కథలు కాబట్టి అట్లా పోల్చుంటారు. నా కథలు నాకున్నాయి, వాళ్ళు ఎవరేమనుకున్నా నేను ఒకటి వచ్చిన ఆడియన్స్ అయితే మెప్పియాలి, అది నా. సో ఇప్పుడు గట్సీ గురించి మాట్లాడాను కదా, ఇప్పుడు గట్సీ గురించి మాట్లాడతాను. సో అర్జున్ రెడ్డి సినిమా వచ్చినప్పుడు చాలా మంది మొత్తం దాన్ని కూడా నెగిటివ్ గా చాలా మంది మాట్లాడారు. ఏంటి ఆ ముద్దు సీన్ ఏంటి, ఈవెన్ పొలిటీషియన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. మీకు తెలుసుంటే అప్పుడు అన్నారు విహెచ్ గారు, ఇలా కొంతమంది అన్నారు, ఏంటి ఆ ముద్దు ఏంటి, పిల్లలు ఎలా నడుపుతూ దాన్ని చూస్తే యాక్సిడెంట్లు అవుతాయి, ఇలా రకరకాల స్టేట్మెంట్లు వచ్చినాయి. సో ఇదంతా నడిచింది. బట్ అప్పుడు సందీప్ రెడ్డి వంగ గారిని పిలిచి ఒక ఇంటర్వ్యూలో అడిగితే, మిమ్మల్ని ఒకవేళ ఇక్కడ బ్యాన్ చేస్తే ఏం చేస్తారు అని అడిగితే, బాలీవుడ్కి వెళ్ళిపోతా అన్నారు. అక్కడ కూడా బ్యాన్ చేస్తే హాలీవుడ్కి వెళ్ళిపోతా అన్నారు. వాట్ ఇఫ్ మీకు సేమ్ క్వశ్చన్ వేస్తే మీరు కూడా నేను తమిళ ఇండస్ట్రీకి పోతా, బికాజ్ పారంజిత్, వెట్రిమారన్ లాంటి కమెంట్స్ వచ్చినాయి కాబట్టి ఆల్రెడీ, మీకు కూడా అలాంటి ఏమన్నా గట్సీ స్టేట్మెంట్లు ఏమన్నా ఇస్తారా? ఇప్పుడు ఏడు పోవాల్సిన అవసరం లేదు, ఓటీటీ పోతే అయిపోయాయి. కరెక్ట్, అంతే అంతే కదా. అంతే, అర్జున్ రెడ్డికి ఓటీటీ లేదు కాబట్టి ఇప్పుడు ఓటీటీ పోతే అయిపోయాయి. నైస్ స్టేట్. అండ్ కమింగ్ టు మీ యాక్టర్ అంశు గారు, అంశ్. ఓకే, సో ఏంటి ఎలా తీసుకున్నారు? ఇప్పుడు హీరోయిన్ అయితే చూసారు కాబట్టి ఫిక్స్ అయిపోయారు, ఇదేది. అంశు విషయంలో ఏమన్నా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయా? ఉన్నాయి. అంశు రాకముందుకు 2-3 వచ్చారు, చేసాం. తర్వాత లాస్ట్ అంశు ఫిక్స్ అయ్యాం. అంశు కదా, అంశు పేరు పడగ వచ్చాయి. కాకపోతే మనకేముందంటే ఫిక్స్ అయినప్పుడు వాడు వచ్చినప్పుడు గడ్డం ఉంది మాకు.
గడ్డంతోనే అంటే నూనె మీసాలు ఉండాలి. ఓకే వేరే ఈపోరియా షూటింగ్ ఉంది, సరే అది అయిపోతుంది షూటింగ్ మీకు కన్ఫామ్ అని చెప్పిండు. ఓకేనా అన్ని ఫిక్స్ అయిపోయి అంతా అయిపోయింది. వచ్చిన తర్వాత మనం గడ్డ మీద ఉంటుంది అని చెప్పేసి వెళ్ళాం. షూట్కి వెళ్ళిన తర్వాత షూటింగ్ కాలేదు, అవుతలేదు. అరే ఆ షూటింగ్ ఎప్పుడు అయిపోతుంది, మనకు అది చేస్తే మనకు తీయాల్సి వస్తుంది గడ్డం. దాంట్లో గడ్డం ఆల్రెడీ గడ్డం లేకుండా సినిమా తీశాడు. అప్పుడు సిచ్యువేషను అది కాలేదు, అవుతే తీయాలి, మనం ఆపలేము షూటింగ్, మనం ఆపే పరిస్థితి లేదు. ఇంక మొత్తం సేవింగ్ తీసి పెట్టినాం. ఇప్పుడు ఆయన కామెంట్లు గేమెంట్లు ఎవర్రా నన్ను అంటారు, ఎవర్రా సెలెక్ట్ చేసిందని నన్ను అంటారు. కానీ సిచ్యువేషన్ ఈ పాయింట్ కి ఏం మాట్లాడతారు అంటే చాలా దారుణంగా పెడుతున్నారు కదా కొన్ని కమెంట్లు. ఎలా అంటే లైక్ అతను ఒక అతని ఫేస్ అతను ఉండదు కానీ తను ఒక మంచి యాక్టర్ కావాలని వచ్చిండు. దేవుడు ఇచ్చిన ఫేస్ అది, దాన్ని ఏం చేయగలుగుతాం. ప్రమోషన్స్ లో చాలా అందంగా ఉన్నాడు ఆయన, మీసం గడ్డం లైట్ పెంచింది అతను చెప్తున్నా. మెయిన్ ఏంటంటే ఎక్స్ప్రెషన్స్ కొంచెం ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్స్, తింగర్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు కదా స్టార్టింగ్ బిగినింగ్ లో. కొంచెం వీళ్ళకి అది ఎలా కన్వే అయిందో నాకు తెలియదు కానీ అది 100% అది గడ్డం లేకపోవడం వల్లే. గడ్డం ఉంటే మంచిగా ఉంటాడు. అది ఆయనకి ఒక శిక్షే కొన్ని రోజులు. నేను చెప్పిన అప్పుడే పడ్డది శిక్ష అన్న చెప్తున్నావా అంటే తావుడు ఏం చేయడు, గుణశేఖర్ గారి అగ్రిమెంట్లో ఉంది కాబట్టి ఏం చేయడు. కానీ సినిమాకి వచ్చిన కథ ఉండదండి. సినిమాకి వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉంటుంది, 10 నిమిషాల్లో కథ కనెక్ట్ అయిపోతారు. ఆ క్యాట్ మాసినిపల్లి రవి పుట్ట చిట్టి వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతుంది తప్ప ఈ ఇట్లుందట్లు నడు. మనోడు ఇంటి పేరుతో సహా మాసినిపల్లి రవి అని చెప్పారు. అక్కడ ఏదో నిక్ నేమ్ లాగా చిట్టి అని ఉంది. ఎక్కడ హీరోయింది పుట్ట చిట్టి ఆ చిట్టే వేరు, పుట్టిండి వేరు. ఏది సినిమాలో చిట్టి? ఓకే, ఇదేదో నేను నిక్ నేమ్ అనుకున్నా యాక్చువల్లీ. లేదు, పుట్ట చిట్టి అనేది ఆ ఇంటి అమ్మాయి పేరు సినిమాలో. చిట్టి అని పిలుస్తున్నప్పుడు ఆమె ఏదో అంది ఇంకొక మాట హీరోని. ఎక్కడ అది కూడా నిక్ నేమ్ లాగా అనిపించింది నాకు ట్రైలర్ లో. పుట్ట చిట్టి అంటే మాసినిపల్లి రవే అంది ఆమె. ఓకే, ఫుల్ మా మాస్టర్ రవి కానీ నేను పెళ్లి చేసుకుంటా ఉంటుంది, ప్రేమిస్తుంటది సీరియస్ రావు. అవును, అట్లేం లేదు. సో పర్టికులర్లీ మీకు ఏ పోర్షన్ బాగా కనెక్ట్ అవుద్ది అని అనుకుంటున్నారు? బికాజ్ ఇప్పుడు ఇంత మీమేరా ఇది, మీమ్స్ లో ట్రెండ్ అయిందంటే సినిమా, ఈ పోర్షన్ ట్రెండ్ అయిందంటే అదే సినిమాకి హైలైట్ అని మనం డిసైడ్ అవ్వాలి. ఒకప్పుడు క్రిటిక్స్ రాసిన దాన్ని బట్టి ఓకే ఇది హైలైట్ అనమాట సినిమాకి అని అనుకునేవారు. మీమ్ లో ఏ పోర్షన్ అయితే ఎక్కువ ట్రెండ్ అవుతుందో, మన స్పైడర్ మ్యాన్ సినిమా వచ్చింది, నింజాస్ వాళ్ళు ఎవరో ఉంటారు, నింజాస్ ఎవరో తెలీదు, వాళ్ళతో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, విపరీతంగా ట్రెండ్ అయింది. తర్వాత నెక్స్ట్ సీక్వెన్స్ లో హల్క్ తో ఫైట్ ట్రెండ్ అయింది. అవి రెండే సినిమాకి మేజర్ అనమాట, మేజర్ సీక్వెన్స్ లో. సో అలా జడ్జిమెంట్ ఇచ్చేసుకుంటున్నాం, మీమ్స్ లో ఏమి ట్రెండ్ అయితే దాన్ని బట్టి అవి మేజర్ సీక్వెన్స్. మీ సినిమాలో ఏ సీక్వెన్స్లు వైరల్ అవుతాయి అని అనుకుంటున్నాను? ఇప్పుడు వైరల్ అయిన సీక్వెన్స్ తో అయితే కాదు, ఇంకా అది కాదు, అంతకు మించి అంటే అంతకు మించి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అంతకు మించి సీన్ బలంగా ఉంటాయి. ఇవి ఇక్కడ వచ్చిన సినిమాలో పట్టించుకోరు, ఆ ఫ్లోలో పట్టించుకోరు పెద్దగా ఎఫెక్ట్. అంటే ఏదైనా ఇక్కడ చూసి ఎఫెక్ట్ ఫ్లోలో చూసేటప్పుడు మంచి మంచి సీన్లు ఉన్నాయి, ఇంకా ఆడియన్ ఇంటి దాకా తీసుకెళ్ళే సీన్లు వాటి కనెక్ట్ అవుతారు. సెకండ్ హాఫ్లో ఒక చెప్పాను కదా, హీరో బ్రదర్ క్యారెక్టర్, అతని క్యారెక్టర్ కొన్ని సీన్లు, రూటెడ్ సీన్లు కొన్ని ఉన్నాయి ఇలా మధ్యలో సెకండ్ హాఫ్లో వచ్చి అవన్నీ కనెక్ట్ అవుతాయి. అవి వీటిని డ్యామేజ్ చేసి పడేస్తాయి. ఓకే, అండ్ స్టూడెంట్స్ తరపున వాళ్ళ బాధని పాపం కొంతమంది అడిగారు, అడిగి క్వశ్చన్ అడిగా అని చెప్పి అడుగుతున్నాను. ఇప్పుడు ఈ సినిమా చూసి రేపు పొద్దున్న ఏ స్టూడెంట్ అయినా సినిమా చూసిన తర్వాత, లేదంటే ఆల్రెడీ టేజర్ చూస్తారు కాబట్టి ఇంట్లో అమ్మ ఆన్లైన్ క్లాస్ అంటే వాళ్ళ రియాక్షన్ ఏంటి, దానికి బాధ్యత మీరు ఏం వహిస్తున్నారు? అది ఏంటంటే ఆవిడ కామెంట్ కూడా పెట్టారు, వారిని దుంపదే ఆన్లైన్ క్లాస్ అంటే భయపడ్డట్టు చేసేవా అన్నాడు. అట్లేం లేదండి, చదువుతుంటే కానీ దాన్ని నేనైతే ఆమె చెప్తా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఒక ఏమంటారు, ఇప్పుడు నమ్మడం వేరు, అది మోసపోవడం వేరు. నమ్మండి కానీ మోసపోకండి, అది మాత్రం చెప్తా ఎవరైనా సరే. అందరూ వాళ్ళ బాధ ఏంటంటే ఉన్న నమ్మకం కూడా పోద్దామో మరి నిజంగా అదే చెప్తాను. అది రోజు జరుగుతుంది కానీ నేను జరుగుతుందే తీసాను, నేను కొత్తగా ఏం చేయలేదు, జరుగుతుంది అట్నే జరుగుతున్నాయి కదా. ఆన్లైన్ క్లాస్ లోపల లెవెల్తో ముచ్చిపెట్టలేట ఇవన్నీ జరుగుతలేవా, ఇంటనే ఉన్నాం కదా. కాబట్టి నమ్మండి కానీ మోసపోవద్దు. అండ్ స్మార్ట్ ఫోన్ అనేది లేని వ్యక్తి లేడు, ఖచ్చితంగా డిమాండ్ చేస్తారు. మీకు హై స్కూల్కి వచ్చిన వెంటనే 8th 9th వచ్చేసరికి అమ్మ నాకు స్మార్ట్ ఫోన్, యాపిల్ ఫోన్ ఇలా డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ ఇప్పుడు ఇలాంటి బిట్లు మళ్ళీ వాళ్ళకి ఇలాంటి ఇప్పుడు కొన్ని సీన్స్ ఉన్నాయి కదా, లైక్ ఎన్ని ఉంటే అన్ని వీడియోలు నాకు వేసేయి అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. కొన్ని వీడియోలు చూస్తూ ఉంటాడు, ఈవెన్ క్లియర్లీ చెప్పారు బిఎఫ్ అని చెప్పి సినిమాలో ప్రొనౌన్స్ చేశారు. ఈ సీన్లు వైరల్ అయ్యి ఎవరన్నా పేరెంట్స్ చూస్తే స్మార్ట్ ఫోన్ కొనడానికి భయపడతారు కదా పిల్లలకి. పిల్లలకి ఎందుకు స్మార్ట్ ఫోన్? మరి
చదువు ఇప్పుడు అంతా ఏ వచ్చింది కదండి, ఈవెన్ చిన్న వాళ్ళ నుంచి ఏ మొదలు పెడేస్తున్నారు, చాట్ జీపీటీ, జెమినై చేసేది. కానీ ఓకే, అది మంచి చెడుకుందా, చెడుకి ఎక్కువ ఉపయోగిస్తుంది నాకు అర్థమవుతుంది. ఎందుకు ఈ మధ్యలో మంచి కంటే పిల్లలంతా చెడుకే ఎక్కువ ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే మీరు రీల్స్ స్క్రోల్ చేస్తుంటే అలా ఎంత మా షాట్ ఒక్కటే అండి, అది కూడా ఏం లేని షాటు, ఎట్లున్నాయి షార్ట్స్ కింద ఫోన్లో పోతుంటే పిల్లలు చెడిపో అందరూ కింద అంటారు, రే చెడగొడుతుంది, మేము చెడగొట్టి కాదు, మనం డబ్బులు పెట్టి థియేటర్కి వెళ్ళి చెడిపోవాల్సిన అవసరం లేదు, స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. వాడు పైకి అంటే అవే వస్తున్నాయి సజెషన్లో, ఎంత ఘోరంగా వస్తుంది, భయం అవుతుంది నాకే. పైకి అనండి ఎంత ఘోరంగా తీస్తారో, ఎంత ఘోరంగా తీస్తారో. ఇప్పుడు రీసెంట్గా ఇక్కడ ఏది గుజరాత్లో ఏదో జరిగింది, ఒక అమ్మాయిని 6 ఒక కొండ మీద చేశారు, గుర్తుందా, ఐడియా ఉందా మీకు? అది నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఫేస్బుక్లో ఇంకా ఆమెను ఎట్లెట్లా చేస్తుర్రు వీళ్ళన్నీ ఉన్నాయి అక్కడ. అంత జరిగిన తర్వాత ఆ వీడియోలు తీసేయచ్చు కదా, తీసేయలేదు. ఎట్లా చేసిరు, ఏ యాంగిల్ చేసిరు, వాళ్ళంటే పెట్టిరు ఫేస్బుక్లో, మరి ఎందుకు తీసేయాలో అర్థం కాదు. గవర్నమెంట్ ఏందని ఆ వీడియో ఎందుకు డిలీట్ చేయాలో అర్థం కాలేదు. అంతంత వీడియోలు వచ్చినాక డైరెక్ట్గా అమ్మాయిని చేసేది ఈ యాంగిల్ ఆ యాంగిల్ కాళ్ళు పైన పెట్టుకొని అవన్నీ చూపించారు. మరి అంత సోషల్ మీడియా ఉన్నాక సినిమాకి వచ్చి వాడు డబ్బులు పెట్టి చెడిపోవాలన్నా, అది ఎందుకు ఒక్కడు ఆలోచించట్లేదు. నా దాంట్లో ఏమి లేవు, అలా అన్ని మాటలతో వెళ్ళిపోయి ఒక షాట్ దుంకింది, అది ఏం లేదు అలా. కానీ నీకు డైరెక్ట్గా ఇంకా అవి ఆమె రియల్గా జరిగిన స్టోరీ వేసిరు, అంతకంటే ఎక్కువ ఇంకా చాలా ఉన్నాయి. వ్యూస్ కోసం చేసేటి, దానికోసం చేసేటి, ఎంత ఘోరంగా చేస్తారు, చెట్లలో తీసుకుపోయి ఊపినట్టు ఎంత ఘోరంగా చూపిస్తారు. అవన్నీ వస్తున్నాయి కదా, మరి అవన్నీ స్మార్ట్ ఫోన్ ఉన్నాయి కదా, దాని గురించి ఎవ్వరు అందరూ చూస్తారు. మళ్ళీ ఈ కామెంట్ పెట్టాలన్నా అవన్నీ చూసిన బాచే, కానీ కామెంట్ పెట్టి దీన్ని చూసి అంటే సినిమా అనేది నాకు తెలిసిన సినిమా అనేది అలక దొరుకుతుందండి. సినిమా అనేది దీనికంటూ అలక అనొచ్చు, దాన్ని అనలేరు కాబట్టి అనలేరు, అంతే. అదేంటి అంతే. సో ఇప్పుడు ఇక్కడ మీరు పేరెంట్స్కి బీయింగ్ మీరు కూడా పేరెంట్ అయ్యారు యాక్చువల్లీ. సో పేరెంట్స్కి ఏం చెప్పాలనుకున్నారు? బికాస్ 1 year ఎంతో మీరు చూసారు, లైవ్ ఎగ్జాంపుల్స్ ఏంటి సమాజంలో రియల్గా ఎలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి మీరే చెప్తున్నారు, ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి అని చెప్పి. పేరెంట్స్కి ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి విషయాల్లో అబ్జర్వ్ చేయాలి, ఒక కన్నేసి ఉంచమంటారు కదా, అలాంటి విషయాలు చెప్తారు. ఇప్పుడు ఒక కన్ను కాదు 2 కన్నులు వేయాలి. ఎందుకంటే అందరూ నమ్మాలండి, ప్రతి తల్లిదండ్రులు పిల్లలు నమ్మాలి. కానీ ఆ నమ్మకం మీద కూడా ఒక జాగ్రత్త పడాలి, తప్పదు. ఎందుకంటే అట్లుంది సొసైటీ, అలా ఉంది. మన ఇంటి కథే అది, అంటే కథలు తెలుస్తుంది. మన ఇంటి పక్కన పోతుంది, ఇంటి పక్కన ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ అనుకుంటున్నాం, ఒక్కతో చెల్లిపోతుంది అనుకుంటాం, కానీ ఏం ప్రభావం వాళ్ళ మీద ఏం పడుతుంది అనేది నేను చూపించాను సినిమా డెప్త్. అదే అంత ఈజీగా నమ్మొద్దు. మనం పిల్లలు ఏ తల్లిదండ్రులకైనా ఒక తండ్రి ఉంటాడు, నా బిడ్డ మంచిదే, అవా గాని బిడ్డ అట్టుంది అంటారు, కానీ అసలు ఈయన బిడ్డని పోయి ఆమెకు నేర్పిస్తుంది పోయి, నా బిడ్డ అసలు కాదు మళ్ళీ కానీ బిడ్డ చూడు షీ అడ్డమైంది, ఫోన్ రోడ్డు మీద ఫోన్ మాకుడు పోతుంది, ఆడి మీద పోతుంది, అన్ని చేస్తుంది అని ఏదో చూస్తాడు, ఏదో చేస్తా అంటారు. ఈయన బిడ్డ ఆమెకు నేర్పింది అంతా అనుకుంటాం, కానీ ఈయన బిడ్డని మాట్లాడరు. ఎందుకంటే కూతురు మీద నమ్మకం, ఆ ప్రేమ, ఈ ప్రేమతో నమ్మకంతో మోసపోతాం. ప్రతి తండ్రి మోసపోయేది గారాభం, అతి నమ్మకమే. అతి నమ్మకం, అతి గారాభమే, దీంతోనే మోసపోతురు. ఎందుకు జరుగుతుందంటే ప్రతి ఊళ్ళో ఇటువంటి ఎందుకు రిపీట్ అవుతుంది అంటే, మన కూతుర్ని రాగానే డాడీ అనగానే ఆ ఒక్కసారి ఆ స్మైల్ ఆ చూడంగానే అంత పోతుంది, నా బిడ్డ అసలు కాదు, నా బిడ్డ చాలా దేవత, ఈ ముళ్ళకి వెళ్ళిపోతాం. అది వెళ్ళండి, కానీ వేయండి, జాగ్రత్త కూడా పడండి అని చెప్తా. నేను ఎక్కువ చెప్పేది, నాకు ఈ సినిమా ద్వారా చెప్పేది, పిల్లల కంటే ఎక్కువ తల్లిదండ్రుల వల్లే పిల్లలు చెడిపోతారు అనుకుంటున్నాను. నేను చెప్తాను, నేను ఇదే ముందు తల్లిదండ్రులు కట్టుకుంటే పిల్లలు కట్టుకుంటారు ఫస్ట్, నెక్స్ట్ సొసైటీ. అంటే మీరు ఇప్పుడు పోర్షన్స్ కింద డివైడ్ చేయండి. ఒక మనిషి నాశనం అయిపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు లైక్ మీరు చూపించినట్టు కొన్ని విజువల్స్, ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పి ఫోన్ తీసుకెళ్లి వీడియోలు చూడడం, ఈ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ నడుస్తుంది ఎక్కడ పడితే అక్కడ. ఈవెన్ ఇన్స్టాగ్రామ్ లాంటిలో, ట్విట్టర్లో మొన్నటి వరకు డైరెక్ట్ వీడియోస్ వచ్చి కొంచెం బ్యాన్ చేసి ఇలాంటి నడుస్తుంది. టెలిగ్రామ్ అనే ఒక యాప్ ఉంది, దానిలో ఏది పంపించినా ఎవడో అడిగేవాడు లేడు, అదంతా ప్రైవేట్ చాట్ మళ్ళీ. సో ఇలాంటివన్నీ ఉన్నాయి, యాప్స్ చెడిపోవడానికి చాలా ఉన్నాయి, 1,00,000 ఉన్నాయి. సో ఇప్పుడు పోర్షన్ చేయండి, ఒక మనిషి నాశనం అయిపోవడానికి కారణం సోషల్ మీడియా ఎంత, తల్లిదండ్రుల పెంపకం ఎంత, ఫస్ట్ సహవాసం ఎంత, ఫ్రెండ్స్. ఫస్ట్ తల్లిదండ్రుల పెంపకం 50 వేస్తాను నేను, 50 వేస్తా, ఫస్ట్ 50 అలాగే వేయాలి. నెక్స్ట్ ఓ 25 ఇది సోషల్ మీడియా, ఇంకో 25 వాళ్ళు కనెక్ట్ అయిపోవడం, అంతే అండి. 50 తల్లిదండ్రుల పెంపకం. తల్లిదండ్రులు పర్ఫెక్ట్గా ఉన్నారా, కూతురికి ఏం కావాలి, ఫోన్ ఇచ్చేయడం, ల్యాప్టాప్ ఇచ్చేయడం, ఎటు టూర్కి పోతా పంపించడం. అంటే నా కూతురు అడిగిందల్లా నేను ఇస్తున్నా. ఒక డైలాగ్ ఉంటుంది అయ్యా, రొటీన్ డైలాగ్, మా నాయన అట్లా పెంచలేదు,
మా అమ్మ అట్లా పెంచలే, నాకు ఏది లేదు, కానీ నా కొడుకుకు నా కూతుర్ని అంతకన్నా మంచి నేను చూసుకుంటా అని చెప్పేసి ఈ మధ్యలో తల్లిదండ్రులకు అందరికి అదే వేస్తారు కదా. దానివల్ల వాళ్ళకు స్వేచ్ఛ ఇచ్చి ఇంకేం కోల్పోతురు అనేది అదే అంటే అందుకని తల్లిదండ్రులే 50 చేస్తారండి. సో మీ అయ్యి కొనలేదు కాబట్టి నీకు విలువ తెలిసింది, కొనిచ్చేవాడు విలువ తెలియలేదు అంటారు. అదే కదా ఇప్పుడు అది మీరు చాలా మంది పేరెంట్స్ ఇప్పుడు అదే అంటారు, మేమన్నా ఎంజాయ్ చేయలేకపోయినాం, మీరన్నా ఎంజాయ్ చేయండి. ఇదే తప్పు. ఓకే, మిగిలిన కేటగరీస్ చేయండి మరి. 25 సోషల్ మీడియా 25 ఫ్రెండ్స్, మన పక్క పొంటి ఉండే ఫ్రెండ్స్ అంతా అంటే ఎక్కువ కరెక్ట్. ఇప్పుడు తల్లిదండ్రులు పరచుకోవడం ఒకటైతే, నెక్స్ట్ బయటకు అడుగెట్టంగానే ఏంటి మన ఫ్రెండ్స్, నీకు వయసు వచ్చింది, వానికి లవర్ ఉంది, మనకి నీకు లేదా, నీకు అది ఉంది అటు ఫోన్ పోతాడు, ఇంకా ఆశ పడుతుంది కదా, నాకు ఉండాలి, అటు ఫోన్ మాదు ఇటు మాదు ఇటు పోయినట్టు చెప్పుకుంటారు. 100% పడితే ఎంత మంచికైనా నాకు ఒక లవర్ ఉండాలి, అవి ఇట్లా బిజీగా ఉంటారు, బుచ్చి పెట్టుకోవాలి, అలిగిపోవాలి, తిట్టాలి. కంపల్సరీ పక్క వాళ్ళ ప్రభావం చాలా ఉంటుంది. తల్లిదండ్రులు మన పక్కన ఉన్న వాళ్ళు ఒక బాగున్నారంటే, పక్కన ఎవరు లేరంటే వాడు చక్కగా చదువుకుంటూ మంచిగా ఉంటాడు. నెక్స్ట్ సోషల్ మీడియా, ఇది ఫోన్ వల్ల ఇంకా 25% గయా. ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుందంటే అదంతా హార్మోనల్ ఇష్యూస్. ఆ టైంలో హార్మోన్స్ చాలా ఇంబ్యాలెన్స్గా ఉంటాయి, హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి, ఒకేసారి ఎక్కువ జనరేట్ అవుతాయి. ఎందుకంటే వయసులో ఉంటారు, ప్రాపర్ ఫుడ్ అందుతూ ఉంటుంది, మంచి బాడీ ట్రాన్స్ఫార్మ్ అయ్యే ఏజ్ కాబట్టి హార్మోన్స్ చాలా విపరీతంగా రిలీజ్ అవ్వడం వల్ల వాళ్ళు అన్నిటికీ అట్రాక్ట్ అవుతారండి. సో ఇది హార్మోన్స్ మీద వాటి మీద తోసేస్తుంది. ఎలా చూసుకున్నా ప్రకృతి మీద మళ్ళీ. ఎందుకంటే మన చిన్నప్పుడు మన మదర్స్, గ్రాండ్ మదర్స్ ఆ జనరేషన్ చూసుకుంటే 16 yearsకి ఆల్రెడీ పిల్లలు పుట్టేసి ఉండేవారు చాలా మందికి. ఇప్పుడు ఏంటంటే 30 years వచ్చినా చేసుకోవట్లేదు, ఇంకా సెటిల్ అవ్వలేదు, ఇలా ఆలోచిస్తున్నారు. సో 16 yearsకి 18 years లోపు అలాంటి థాట్స్ రావడం అనేది ప్రకృతి ధర్మం అయిపోయింది. సో మీరు దీనికి ఎంత లింక్ చేస్తారు? పేరెంట్స్ నేను చెప్తూనే ఉంటుంది. ఇప్పుడు పేరెంట్స్ అంటే మీరు చెప్పారు, వచ్చిన ఉదాహరణ అంటే నిజంగా మనము హార్మోన్స్ అయినా ఏదైనా తల్లిదండ్రులు కట్టుకుంటే కొన్ని బ్యాన్ చేయొచ్చు. నిజంగా అంటే పచ్చిగా మాడుకుంటే నిజంగా ఇప్పుడు మనము ఒక అబ్బాయి పొద్దుగా లేచి డాడీ పచ్చిగా అయింది అనుకుందాం, ఒక టీనేజ్లో డాడీ ఎందుకు పచ్చిగా అయింది నాది అని అడిగింది అనుకో, తండ్రి ఏమంటారు, గలీజ్గా అంటాడు. కానీ కాదు బిడ్డ, అది అట్లా వయసు రిచ్ వస్తుంది, అది తప్పు లేదు, దానికి పట్టించుకోకు నీ పని అని అంటాడా? తల్లిదాని కూడా చెప్పలేరు, చెప్పినా కూడా చి అంటది. తండ్రి కూడా ఈ మధ్య అంటే తీరుతారు తప్ప చెప్పరు. ఇప్పుడు ఎవరిని అడగలాడు? ఫ్రెండ్స్ తను అన్నలు సీనియర్ ఉంటారు, సార్ సీనియర్లు ఉంటారు, పెద్దలు ఉంటారు. పోయి అన్న ఏందన్నా ఈ మధ్య నా డారు ఆ నైట్ పూట పచ్చిగా అవుతుంది అంటాడు. వాడేం చెప్తాడు పక్క ఏం చెప్తాడు తెలుసా, తమ్ముడు నువ్వు పెద్ద మనిషి అయినావు, ఇక నీకు స్టార్ట్ చేయాలని వాడు చేసిన ఎక్స్పీరియన్స్ అని చెప్తాడు. దానికి ఏమర్థమైతే, ఓహో ఇది ఎందుకు, ఇది ఇట్లా, మనం ఏం చేయాలి, ఇప్పుడు మాకేం చేయాలి అయిపోతాడు. అడుగు డైరెక్ట్ మూడైపోతాడు. ఇమాజినేషన్ సరిపోలేదంటే అంటే ఎప్పుడైతే తల్లిదండ్రులు దాని గురించి కరెక్ట్గా గైడెన్స్ ఇస్తే వాడు ఇంకొని అడగడు. ప్రతిదాన్ని పర్సనల్గా తల్లిదండ్రులు ఫ్రెండ్స్ లాగుండి లేదు బిడ్డ ఇది కామన్ జన్ను వచ్చేది, దాన్ని పట్టించుకోవాల్సిన లేదు, దీని గురించి డిస్కషన్ చేస్తే వాడు ఇంకొని ఎందుకు అడుగుతాడు? ఇంకోటి అడిగితే వాడు ఎందుకు చెప్తాడు? వాని ఆవేశం ఉంది, వాని ఆవేశం చెప్తాడు. ఇదే జరుగుతుంది. అంటే సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటే స్కూల్ ఏజ్లో సెక్స్ ఎడ్యుకేషన్ చాలా మంది స్కిప్ చేస్తారు. అవును, కొంతమంది ఏం చేస్తారంటే మళ్ళీ సెపరేట్ చేస్తారు, లేదంటే అబ్బాయిలని కొంతమంది తీసుకెళ్ళిపోయి ఏదో 1-2 క్లాసుల్లో లేపేస్తారు. అమ్మాయిలని ఒక లేడీ టీచర్, ఒక పీటీ సార్ ఎవరొకరు వచ్చి మాకు పీటీ సార్ పర్సనల్లీ చెప్పారు, ఒక 2 days ఏమో తీసుకెళ్లారు, అయిపోయింది, ఫట్ లేపేశారు. సో దీని గురించి ఏమంటారు? సెక్స్ ఎడ్యుకేషన్ ఎంత అవసరం స్కూల్స్లో? చాలా అవసరం. వాస్తవానికి మన ప్రీమియర్ చేసినప్పుడు ఒక అతను రివ్యూ చెప్పాడు, నీకేమనిపించింది అంటే ఇది ఒక సెక్స్ ఎడ్యుకేషన్ మూవీ, ఇలాంటి మూవీ కావాలి, ఒక ఎడ్యుకేట్ చేసేయాలి, దీని ఒక్క రహస్యం చేసి దాని ఆసక్తి కలిగించారు. ఇప్పుడు మనము చిన్నప్పుడు మామూలుగా కానీ అప్పుడు స్వాత్ బుక్లు వచ్చేటి, మనం చదువుతుంటే పెద్దలు మనకన్నా పెద్దలు చదువుతుంటే దాన్ని తీసి దాచిపెట్టారు, ఎందుకంటే ఇది చెడిపోతుంది. ఇప్పుడు నాకేం కలుగుతుంది, స్వాతి బుక్కులు ఏముందల్లా అల్లే ఉంది కంపల్సరీ తీసి చదువుతాం. దాన్ని అది క్యాజువల్ చేసి పెట్టి కాదు ఏముందని చెప్తుంటే అది దాని ఆసక్తి పోదు. ఫస్ట్ మనం ఎప్పుడైతే రహస్యంగా దాన్ని దాయడం మొదలుపెట్టినో మనిషికి ఆసక్తి మొదలవుతుంది. ఇది సెక్స్ కూడా దేన్ని అలా చూడడం వల్ల దాన్ని అవుతుంది అనుకుంటున్నాను. సగం ఒక 2 నిమిషాలు ఆర్జీవి గారిలో మాట్లాడారు. ఆర్జీవి గారు కూడా అలాగే అన్నారు, పవన్ బ్యాన్ చేస్తే అంటే ఇంకా అక్రమాలు పెరిగిపోతాయి, పవన్ బ్యాన్ చేయొద్దని చెప్పి. మీరు ఆ టైంలో మాట్లాడారు, కొంచెం ఆసక్తి నార్మలైజ్ చేయాలి, లేకపోతే దాని మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. 100% అండి, జరుగుతుందంతా అదే కదా చెప్తుంది కదా, అవసరమే ఇవన్నీ. అంటే తప్పు
ప్రతి మనతో పాటు మంచి చెడు ఉంటుంది, కానీ అది మంచి ఏది చెడు అని చెప్పాలి కదా. చెప్పండి 100% జరుగుతుంది. అందుకనే చెప్తున్నా, పేరెంట్స్ అనేది కనడం, పెంచడం, బడికి ఏం కావాలి డబ్బులు ఇచ్చి పంపడం కాదు, వాళ్ళని పూర్తిగా సరైన దారిలో పెంచడం, వాళ్ళ ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయడం, ప్రతి పర్సనల్ విషయం కాదులు ఏం చెప్పారు, ఎవరు ఏం చెప్పారు. అప్పుడు ఏమైంది అంటే వాళ్ళు డిస్కషన్ పెట్టుకుంటే అన్నీ ఈజీ అయిపోతాయి. అలా లేకనే వాళ్ళు ఏంది నా రిచ్గా చదివిపించాలి, వాళ్ళు ఇట్లా ఇవ్వాలి, నా కూతుర్ని ఇట్లా ఇవ్వాలి, నా కొడుకుని ఇట్లా ఇవ్వాలని దానికి ఖర్చు పెడతారు, కానీ వాళ్ళతో డిస్కషన్ ఖర్చు పెట్టలేరు, వాళ్ళ మాటలకు టైం ఇస్తలేరు. అది మైనస్. సో క్వశ్చన్ మిమ్మల్ని స్ట్రైట్గా అడుగుతున్నాను ఇప్పుడు. నన్ను అడగండి. లేదు, ఇప్పుడు ఇందాక అన్నారు కదా, ఒక మంచి మాట చెప్పారు, ఫాదర్ ఎలాంటివి గమ్ముని చెప్పలేడు అని చెప్పి. బీయింగ్ ఏ ఫాదర్, రేపొద్దున మీ అబ్బాయి పెద్దోడయ్యాడు, మీరు చెప్తారా అలాంటి విషయాలు? చెప్తా అండి. అండర్వేర్ పచ్చిగా అయితే ఇది 100% చెప్తా. వాళ్ళు అడగకపోతే, ఎందుకంటే ఇది కల్చర్ మొదలైపోయింది ఆల్రెడీ, అంటే అడగకూడదు, డాడీని అడగకూడదు అనే భయం ముందు నుంచి ఉంది. నేను అట్లా ఫస్ట్ ట్రీట్ చేయ. ఇప్పుడు నేను మా అబ్బాయి రాగానే స్కూల్లో ఏమన్నారు, ఏం చెప్తారు, అలవాటు చేసుకుంటున్నా. ఇప్పుడు రాగానే ఈ రోజు మనం ఏం తెలిస్తే వాళ్ళు అడగడం వల్ల ఇప్పటి నుంచి మనం అడగడం మొదలు పెడితే వాళ్ళు చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత చెప్పకుండా ఉండలేరు. ఫస్టే మనం ఆ ట్రీట్మెంట్ చేయాలి కదా. మనం సడన్గా రేపు పోయి ఆడొచ్చి చెప్పలేడు, మనం పోయి చెప్పలేము. కానీ రెగ్యులర్గా ప్రాసెస్ ఒక డిస్కషన్ ఉందనుకోండి. ఇప్పుడు మీకు నాకు మధ్యలో ఎంతవరకు రిలేషన్ ఉంది, ఏమేమి చెప్పుకుంటాం. ఇప్పుడు మనం కొంచెం కలిసినప్పుడు తిన్నామా పంజామా ఉంటాం, ఇంకొంచెం క్లోజ్ అయితే పర్సనల్కి వెళ్తాం. అంటే ఈ రిలేషన్ ఎంతవరకు ఉంది మన మధ్యలో అనేది మన బట్టే కదా. ఇప్పుడు మనం ఎంత కలుస్తాం, ఈరోజు మేము ఇంతే ఉన్నాం, ఎలా ఉండేది ప్రమోషన్ అంటాం, ఇంకొంచెం క్లోజ్ అనుకో ఏంటి అని వెళ్తాం. కానీ అదే తండ్రి కొడుకుల మధ్య తల్లిదండ్రుల మధ్యలో కూడా ఎంతవరకు రిలేషన్ వెళ్తుంది అనేది ముందు నుంచి బిల్డ్ అయితే అంతా చెప్తారు. ఎంతండి ఇప్పుడు ఏజ్లో? ఎంత ఏ క్లాస్ చదువుతున్నారు? ఒకడు సెకండ్, ఒకడు యూకేజీ, ఒకడు. ఈ ట్రైలర్ కానీ టీజర్ కానీ చూసారా? వాళ్ళు చూడలేదు. మామూలుగా మీరు పర్టికులర్గా చూపించలేదు. టొంగ సాంగ్ చూసారు, ఇట్లా అంటారు టొంగ అంటారు. మీరు కావాలని ఏమైనా ఇంటెన్షనల్లీ ఇప్పుడు వద్దు ఇలాంటి ఎందుకు నేను చూపించాలనుకోలేదు, నేను అటు వాళ్ళ మీద జాస పెట్టలేదు. ఓకే. టొంగగా ఏమన్నారు? కనుకొడతారు, పాడుతూ అంటారు. వాట్ ఇఫ్ వాళ్ళు ఒకవేళ చూసి ఏజ్లు చాలా తక్కువ, వాట్ ఇఫ్ ఏదైనా ఒకవేళ డౌట్ అడిగితే, ఏమైంది నాన్న అమ్మాయి కిందకి ఎలా దూకింది, ఎలా వచ్చినాయి 4 కాళ్ళు, ఏదో ఒక పిచ్చి క్వశ్చన్, చిన్నపిల్లలు కదా, ఏ యూకేజీ మీ యూకేజీ చదివే అబ్బాయి అడిగితే మీరు అంటే వాడికి తెలియాలి అని చెప్పి నిజం చెప్తారా, లేదు దాన్ని స్కిప్ చేయి అన్నట్టు ఎస్కేప్ ప్లాన్ చూస్తారు? ఈ వయసులో అతనికి ఏం తెలియదు కాబట్టి తెలియకుండా ఆన్సర్ చెప్తా, అదేం లేదు బాబు అని. కొంచెం ఏదో వచ్చినాక అర్థం చెప్తా. ఇప్పుడు తెలియాల్సిన అతనికి నిజం చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పుడు అవసరం లేదు ఇమ్మీడియట్లీ. ఇప్పుడున్న ఆ ఏజ్కి కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఓకే చెప్పాలి, తప్పదు అట్లా.